రైట్ సార్. ఏసీ అంటే అసలు కాంగ్రెస్, వీసీ అంటే వలస కాంగ్రెస్, ఏసీ బ్యాచ్ వర్సెస్ వీసీ బ్యాచ్ అని చెప్పి ఒక వార్త నమస్తే తెలంగాణలో వచ్చింది సార్. అంటే కొత్తగా వచ్చిన వారికి ఇప్పటికే పార్టీలో ఉన్న వాళ్ళకి అంటే ఆ సమస్య ఉండదంటారా? ఏ రాజకీయ పార్టీలోనే ఉంటుంది. ఇప్పుడు మీకు బీఆర్ఎస్లో లేకుండా ఓటీబీటీ అని, సో యూటీబీటీ ఉద్యమ తెలంగాణ వర్సెస్ బంగారు తెలంగాణ, ఒరిజినల్ తెలంగాణ వర్సెస్ బంగారు తెలంగాణ అని 2014 నుంచి 2018 వరకు చర్చ జరిగింది. ఏమైంది? చంద్రబాబు కేసీఆర్ ఏమైనా వలసలాపాడా? ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు తీసుకుండాపాడా? వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం ఆపాడా? ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేయడం ఆగిందా? 88 సీట్లు ఇచ్చారు కదా వలసల తర్వాతే కదా. 2014 to 19 మధ్య కాలంలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీడీపీలో 15 మంది గెలిచారు. ఎంతమంది మిగిలారు 2018 వరకు వచ్చే వరకు? మరి వీళ్ళందరూ చేరుతుంటే ప్రజలు బీఆర్ఎస్ని శిక్షించాలా, మీరు టీడీపీని కాంగ్రెస్ని శిక్షించారా? 2014 తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టీడీపీ ఎమ్మెల్యేలు లాక్కుంది. 2018కి వస్తే బీఆర్ఎస్ బలమే పెరిగింది తప్ప టీడీపీ బలం పెరగలే. టీడీపీ 15 నుంచి 2 తగ్గింది. కాంగ్రెస్ పార్టీ కూడా పెరగలేదు. అంటే అర్థం ఏంటి? ఒక రకంగా ప్రజలు ఈ వలసల్ని పెద్దగా సీరియస్గా తీసుకుంటున్నారని అనుకోవడం లేదు. ఇలా ఫిరాయింపులు తీసుకొని ఉంటే ఏమని ప్రచారం జరిగింది? కడియం శ్రీహరిని ప్రజల వరంగల్లో ప్రజలు అసహించుకుంటున్నారు. మీకు బీఆర్ఎస్లో ఇంత గౌరవం ఇచ్చి ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాక ఆఖరికి కూతురుకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చాక వెళ్ళిపోయాడు, అసలు మామూలుగా లేదన్నారు. ఏమైంది? 2 లక్షల మేడతో గెలిచింది కడియం శ్రీహరి కావ్య. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఒక వరంగల్ సీటు 1,00,000 మేడటి తగ్గకుండా గెలుస్తాను కడియం శ్రీహరి కూడా చెప్పాను. నేను నన్ను అడిగితే సార్ ఎలా ఉంది పరిస్థితి మాది అంటే 1,00,000 ఓట్ల కన్నా తక్కువ రాదాయ మెజార్టీ అన్నాను. సో ఆయన గెలిచిన తర్వాత కూడా ఫోన్ చేశారు, సార్ థ్యాంక్స్ సార్ మీరు అంచనా చెప్పి ధైర్యం వచ్చింది అని. నేను మీకు ధైర్యం రావడానికో దేనికొరకు చెప్పనయ్యా, నన్ను అడిగితే ఉన్న వాస్తవం నాకేమి నిజం అనిపిస్తే అది చెప్తాను అన్నాడు. సో అందువల్ల ఇలా ప్రచారం జరుగుతూ ఉంటుంది. సో నిజంగానే ఫిరాయింపుల్ని ప్రజలు అసహించుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించబడి కాంగ్రెస్ అభ్యర్థిగా మారిన కడియం కావ్య అంత మేరతో గెలుస్తుందా? ప్రజలు ఎక్కడ అసహించుకుంటున్నారు? సో ప్రజలు ఫిరాయించిన నాయకుల్ని అసహించుకోవడం లేదు, ఫిరాయింపులు ప్రోత్సహించిన పార్టీని అసహించుకోవడం లేదు. అందుకే రోజుకో పార్టీ మారుతున్నారు నాయకులు. సో ప్రజలే అసహించుకున్న రోజు నాయకులు ఎందుకు మారుతారు? మరి ఎందుకు అసహించుకుంటారు ప్రజలు? ప్రజలకి ఏమున్నది, అన్ని పార్టీల నాయకులు ఒకే తాను ముక్కల్లా కనబడుతున్నారు. సో ఈ తానైతే అదే తానులోకి వెళ్ళి ఇటు కట్ చేస్తున్నారని ఇదే రాజకీయ సంస్కృతి కదా. ప్రజలకు ఆ డిఫరెన్షియేషన్ ఏమున్నది? ఏ కండ వేసుకుంటే ఆ పార్టీ నాయకులుగా కనబడతారు. అందువల్ల పార్టీ నాయకులు రోజుకో పిలుస్తారు. మీడియా కూడా అంతే కదా. నిన్నటిదాకా ఒక పార్టీ ప్రతినిధిగా మీ దగ్గరికి వస్తారు, 2 రోజుల తర్వాత మరో పార్టీ ప్రతినిధిగా వస్తారు. కానీ మీరు అయ్యో నువ్వు ఆ పార్టీ ప్రతినిధిగా వచ్చినవయా మొన్న, ఇప్పుడు ఎట్లా వస్తావని అంటారా? మీకు కావాలి ప్రతి పార్టీ ప్రతినిధి ఎవరైతే ఏంది మీరు పిలుస్తారు. సో మరి ఎవరికి అభ్యంతరం ఉంది? మీడియాకి అభ్యంతరం లేదు, ప్రజలకు అభ్యంతరం లేదు, కోర్టులు పట్టించుకోవడం లేదు. సో ఈ సర్వే జనాసుకుని ఉపవంత అయిపోయింది కదా. అందువల్ల ఇవాళ అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ అని చెప్పి కాంగ్రెస్లో ఇదో పెద్ద విస్ఫోటనంగా దారితీస్తుందా? జీవన్ రెడ్డి తిరుగుబాటు చేస్తా అంటే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని వార్తలు రాశారు. ఏం జరిగింది? జీవన్ రెడ్డి సో రేవంత్ రెడ్డి అన్నట్లు కాంగ్రెస్ను దెబ్బతీయాలనుకునే వారికి జీవన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదని. జీవన్ రెడ్డి ఏమన్నప్పుడు కాంగ్రెస్ను తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడా? సో అందువల్ల ఈ ప్రత్యర్థులు ఈ మాట చెప్తారు, ఉద్యమ తెలంగాణ వర్సెస్ బంగారు తెలంగాణ అని 10 ఏళ్ళు రాశారు. కేసీఆర్ 10 ఏళ్ళ తర్వాత ప్రజల్లో వ్యతిరేకత ఓడిపోయాడు తప్ప ఫిరాయింపుల వాళ్ళు ఓడిపోయాడా, వలసల వాళ్ళు ఓడిపోయాడా? సో అందువల్ల ఇలాంటివి నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీకు నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ ఇప్పుడు బీజేపీలో జరగడం లేదా? బీజేపీలో ఆర్ఎస్ఎస్ వాదులు, నాన్ ఆర్ఎస్ఎస్, కొత్తవారు పాతవారు టికెట్లన్నీ వాళ్ళకే ఇచ్చారు అని అసంతృప్తి మామూలుగా ఉండడే. ఏమైంది? ఏమన్నా ఆగిన మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలవలేదా? లేకుంటే మీకు మహబూబ్నగర్లో డీకేఆర్ గెలవలేదా? చెవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి గెలవలేదా? వీళ్ళంతా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా, వీళ్ళంతా గెలిచారు కదా. సో అందువల్ల ఈ వాద ప్రతివాదాలు అసలు కాంగ్రెస్ వలస కాంగ్రెస్ అని ప్రజలు అనుకుంటారని అనుకోను. రైట్ సార్. ఇక